వెల్కమ్ టు టీసాట్ ఇండియన్ డిజాస్టర్ మరియు విపత్తుల నిర్వహణలో భాగంగా వరదలు సంభవించడానికి కారణాలు, వరదల వలన ఏర్పడే ప్రభావాల గురించి ఈ లెసన్లో చర్చించడం జరుగుతూ ఉంది. వరదలు కారణాలు, ప్రభావాలు అంటే వరదలు ఎందుకు సంభవిస్తాయి, వరదల వలన ప్రజలపైన ఎటువంటి ప్రభావాలు ఉంటున్నవి అనే దాని గురించి ఈ లెసన్లో చర్చించడం జరుగుతుంది. పరిచయం. భారతదేశంలో వరదలు అనేటివి పునరావృతం అవుతూ ఉంటాయి. అంటే ఎవ్రీ ఇయర్ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఏదో విధంగా ఏదో నదీ పరివాహక ప్రాంతంలో అకస్మాత్తుగా లేదా సాధారణంగా వరదలు సంభవిస్తూ ఉంటాయి. వరదల వలన ఆస్తి నష్టం, జీవనోపాధి నష్టం, మౌలిక వసతులు, ప్రజా వసతులు గణనీయమైన నష్టాలకు కారణమవుతూ ఉన్నవి. గణనీయమైన నష్టాలకు కారణం కావడం జరుగుతూ ఉంది. ఆస్తులు కొట్టుకుపోవడం జరుగుతుంది. ప్రజల జీవనోపాధి దెబ్బతినడం జరుగుతుంది. సాధారణంగా మౌలిక వసతులు, టెలికమ్యూనికేషన్ కావచ్చు, రోడ్డు మార్గాలు కావచ్చు, రైలు మార్గాలు కావచ్చు, అనేక వసతులు దెబ్బతినడంతో పాటు ప్రజా వసతులు కూడా గణనీయమైన నష్టాలకు గురవుతూ ఉన్నవి. భారతదేశం యొక్క మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 40 మిలియన్ల హెక్టార్ల భూమి వరద ముప్పును కలిగి ఉంది. భారతదేశం మొత్తం విస్తీర్ణంలో 1.8%, దేశ భౌగోళిక విస్తీర్ణంలో వరద ముప్పు 1.8% భూభాగానికి కలిగి ఉండడం జరిగింది. ప్రతి సంవత్సరం వరదల కారణంగా 75 లక్షల హెక్టార్ల భూమి వరద ప్రభావితానికి గురవుతుంది. దీంతోపాటు 1600 మంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. వరదల వలన ప్రతి సంవత్సరం పంటలు, ఇండ్లు, ప్రజా వసతులకు దాదాపు 1805 కోట్ల రూపాయల నష్టం వాటిల్లడం జరుగుతుంది. వరదలకు కారణాలు: అధిక జనాభా ఉన్న దేశాల్లో ప్రజల నిర్లక్ష్యం కారణంగా కూడా సాధారణం కంటే ఎక్కువ నష్టం జరుగుతూ ఉంటుంది. వరదల కారణాలు చూసుకున్నట్లయితే సాధారణంగా భారీ వర్షాలు సంభవించినప్పుడు వరదలు సంభవించడం జరుగుతుంది. మరి నదులపైన ప్రాజెక్టులు నిర్మించడం వల్ల, చెక్ డ్యామ్ నిర్మించడం వల్ల నదీ పరివాహక ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం వల్ల నదీ పరివాహక ప్రాంతం కుంచుకుపోయి నదిలో పూడిక పేరుకొనిపోయి నదీ ప్రవాహాలు పెద్ద మొత్తంలో నదీ ప్రవాహ ప్రాంతాలు నష్టానికి, వరదలకు గురవుతూ ఉండడం జరిగింది. అంటే నదులు మోసే సామర్థ్యం, నీళ్ళను మోసే సామర్థ్యం తగ్గడంతో నీరు నది గట్లకు ఇరువైపులా ప్రవహించడంతో వరదలు సంభవించడం జరుగుతుంది. మురుగునీటి కాలువల్లో అడ్డంకులు ఏర్పడి ఆ ప్రాంతం కూడా వరద ముంపు గురి కావడం జరుగుతుంది. సపోజ్ మురుగునీటి కాలువలంటే పట్టణ ప్రాంతాలలో హైదరాబాద్ కానీ, కలకత్తా కానీ, మద్రాస్ కానీ, బెంగళూరు లాంటి మహానగరాలలో మురుగునీటి వ్యవస్థ, డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేకపోవడం వల్ల, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నిర్మించలేకపోవడం వల్ల, ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ వ్యవస్థనే కొనసాగించడం వల్ల పట్టణ ప్రాంతాల్లో కూడా వరదలు సంభవించి లోతట్టు ప్రాంతాలు ముంపు గురి కావడం జరుగుతూ ఉంటుంది. భూపాతాల కారణంగా నీటి ప్రవాహం
నిలిచిపోవడం అంటే కొండ చర్యలు విరిగిపడడం, ల్యాండ్ స్లైడ్స్. ఉదాహరణ, కేరళ రాష్ట్రంలో వయనాడ్ అనే ప్రాంతంలో ల్యాండ్ స్లైడ్స్, భూపాతాల కారణంగా పెద్ద మొత్తంలో వరదలు సంభవించడం జరిగింది. ఇంకో ఉదాహరణ, ఉత్తరాఖండ్లో భగీరథి నది పైన కొండ చర్యలు విరిగిపడడం వల్ల పెద్ద మొత్తంలో వరదలు సంభవించి సాధారణం కంటే ఎక్కువ నష్టాన్ని కలిగించడం జరిగింది. మరియు ఆనకట్టలు, రిజర్వాయర్ల నిర్మాణం వలన నది సహజ సిద్ధంగా ప్రవహించే మార్గాన్ని అడ్డుకట్ట వేయడం వల్ల, రిజర్వాయర్లు నిర్మించడం వల్ల, ఒకేసారి గేట్లు ఎత్తడం వలన పెద్ద మొత్తంలో వరదలు సంభవించడం జరుగుతుంది. తుఫాను ముంపు గల ప్రాంతాల్లో తుఫాన్లు సంభవించినప్పుడు భారీ మొత్తంలో భారీ వర్షాల వలన బలమైన గాలులు వీయడంతో వరదలు సంభవించడం జరుగుతూ ఉంటుంది. ఇక నదీ ప్రవాహం కుంచించకపోవడం అంటే, సపోజ్ హైదరాబాద్ నగరంలో మూసీ నది పరివాహక ప్రాంతం ఎక్కువ ఉండేది. నగరం పెరిగిపోవడంతో మూసీ నది పరివాహక ప్రాంతంలో అనేక ప్రాంతాలు ఆక్రమణలకు గురై అనేక రకాల వాణిజ్య సదుపాయాలతో పాటు అనేక రకాల గృహ నిర్మాణాలు జరిగి మూసీ నది ప్రవాహ ప్రాంతం కుంచించుకుపోవడం జరిగింది. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. ఇక నదీ ప్రవాహం తన మార్గాన్ని మార్చుకోవడం. కొన్ని నదులు భారీ వర్షాల కారణంగా, భారీ వరదల కారణంగా తన ప్రవాహ మార్గాన్ని అప్పుడప్పుడు మార్చుకుంటూ ఉంటాయి. అటువంటి నదులను దుఃఖదాయినిలుగా పిలవడం జరుగుతుంది. సపోజ్ భారతదేశపు దుఃఖదాయినిగా కోసీ నదిని పిలవడం జరుగుతుంది. ఈ కోసీ నది అనేది నేపాల్ నుండి సన్ కోసి, తామర కోసి, అరుణ్ కోసి అనే 3 నదుల కలయిక వలన ఏర్పడి నేపాల్ నుండి భారతదేశంలో ముఖ్యంగా బీహార్ రాష్ట్రం పైన తన ప్రభావాన్ని చూపించడం జరుగుతుంది. అందుకనే కోసిని భారతదేశపు దుఃఖదాయిని మరియు బీహార్ దుఃఖదాయినిగా పిలవడం జరుగుతుంది. ముఖ్యంగా అస్సాంలో బ్రహ్మపుత్ర నది ప్రతి సంవత్సరం తన విశ్వరూపాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. దీనివల్ల కూడా పెద్ద మొత్తంలో వరదలు సంభవించడం జరుగుతుంది. ఆ విధంగా బ్రహ్మపుత్ర నదిని అస్సాం దుఃఖదాయినిగా పిలవడం జరుగుతుంది. బెంగాల్లో దామోదర్ నది పరివాహక ప్రాంతం పెద్ద మొత్తంలో వరదలను సృష్టించడం జరుగుతుంది. అందుకనే బెంగాల్ దుఃఖదాయినిగా దామోదర్ నదిని వ్యవహరించడం జరుగుతుంది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా వరదల నివారణ కొరకు, ఫ్లడ్స్ కంట్రోల్ కొరకు మొట్టమొదటిసారిగా దామోదర్ నది పైన ఆనకట్టల నిర్మాణం కొరకు 1948లో దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ అనే సంస్థను ఏర్పాటు చేసి దామోదర్ నది, దాని ఉపనదుల పైన తిలయ్య, కోనార్, పంచట్, మైతన్ అనే 4 ఆనకట్టలను నిర్మించడంతో వరద ప్రభావం తగ్గింది. ఛోటానాగపూర్ పీఠభూమిలో అనేక రకాల పారిశ్రామికీకరణ జరగడానికి ఈ ఆనకట్టలు ఎంతో ఉపయోగపడినవి. ముఖ్యంగా ఛోటానాగపూర్ పీఠభూమిలో అనేక రకాల ఖనిజాలు లభిస్తున్నవి. ముఖ్యంగా ముడి ఇనుము, మాంగనీస్, బొగ్గు ప్రధానంగా లభించడం జరుగుతుంది. దీనితో పాటు అనేక రకాల రవాణా సౌకర్యాలు ఏర్పరచడం జరిగింది. రోడ్డు, రైలు మార్గాలు. ఈ తిలయ్య, కోనార్, మైతన్, పంచట్ ఆనకట్టలు నిర్మించడం వలన ఈ ప్రాజెక్టులకు సంబంధించి
విద్యుత్ ఉత్పత్తి కూడా జరుగుతుంది. సో అక్కడ పరిశ్రమలకు సంబంధించిన తాగునీరే కావచ్చు, పారిశ్రామిక అవసరాలకు నీరు కావచ్చు, విద్యుత్ ఉత్పత్తి జరగడంతో ఛోటా నాగపూర్ పీఠభూమి పారిశ్రామికీకరణ జరిగింది. అందుకనే పీఠభూమి రూర్ ఆఫ్ ఇండియా అనే పేరుతో పిలుస్తాం. ఈ రూర్ అనే ప్రాంతం జర్మనీలో ఉంది. అది కూడా అనేక పరిశ్రమలకు ప్రసిద్ధి. ఆ విధంగా వరదల నివారణ కొరకు భారత ప్రభుత్వం 1948లో దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ అనే సంస్థను ఏర్పాటు చేసి ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ఈ సంస్థను అమెరికాలోని టెన్నిస్ వ్యాలీ అథారిటీ పేరుతో అక్కడ ఎట్లయితే ఏర్పాటు చేయడం జరిగిందో మన దేశంలో కూడా దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ అనే సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఆనకట్టలు, డ్యామ్లు, కాల్వల నిర్మాణంలో ఇంజనీరింగ్ లోపాల వల్ల కూడా వరదలు సంభవించే అవకాశం ఉండడం జరిగింది. ఇక వరదల్లో విభిన్న రకాలు ఉంటాయి. ఒకటి ఆకస్మిక వరదలు, భారీ వర్షాలు, కుంభవృష్టి వర్షం సంభవించినప్పుడు ఆకస్మికంగా వరదలు సంభవించడం జరుగుతుంది. ఒక్కోసారి ఊర్లే కొట్టుకొని పోవడం జరుగుతుంది, ఎటువంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ ఉండకుండా. ఇటీవల ములుగు జిల్లాలో భారీ ఆకస్మిక వరదల వల్ల అనేక గ్రామాలు కొట్టుకొని పోవడం జరిగింది. నదీ వరద అంటే నదుల్లో సాధారణం కంటే ఎక్కువ నీరు ప్రవహించినప్పుడు నదులకు ఇరువైపులా వరదలు సంభవించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, విజయవాడ నగరం ముంపు గురి కావడం జరిగింది. కృష్ణానదికి భారీ ఎత్తున వరద రావడం జరిగింది. కృష్ణానది ఉపనదుల్లో ఒకటైన బుడమేరు పెద్ద మొత్తంలో నీటి ప్రవాహం రావడంతో విజయవాడ నగరం దాదాపు ఒక వారం 10 రోజులు నీళ్ళలోనే ఉండిపోవడం జరిగింది. ఉదాహరణ, నదీ వరదలకు ఉదాహరణగా చెప్పొచ్చు. ఇంకోటి పట్టణ వరద. పట్టణాలలో వరదలు సంభవించడం జరుగుతుంది డ్రైనేజ్ సౌకర్యం లేకపోవడం వల్ల, సాధారణం కంటే ఎక్కువ వర్షం పడడం వల్ల. ఓసారి ముంబైలో 24 గంటల్లో 98 సెంటీమీటర్ వర్షపాతం కురిసింది. ముంబై మొత్తం జలమయం కావడం జరిగింది. మద్రాస్ నగరంలో 90 సెంటీమీటర్ వర్షపాతం కురిసింది, మొత్తం జలమయం కావడం జరిగింది. ఆ విధంగా పట్టణాలలో డ్రైనేజ్ సౌకర్యం లేకపోవడం వల్ల కూడా వరదలు సంభవించడం జరుగుతుంది. ఇంకోటి, ఈ మణినాదాలు కరగడం వలన సరస్సులు నిండి పెద్ద మొత్తంలో వరదలు సంభవించడం జరుగుతుంది. నదీ ప్రవాహాలకు కొండ చర్యలు విరిగి అడ్డుపడడం వల్ల కూడా పెద్ద మొత్తంలో సరస్సుల్లో కానీ నదీ పరివాహక ప్రాంతాల్లో కానీ వరదలు సంభవించడం జరుగుతూ ఉంటుంది. వరదలను పర్యవేక్షించడానికి కేంద్ర జల సంఘం వరదలను 4 రకాల కేటగిరీలుగా వర్గీకరించడం జరిగింది. ఎగ్జాంపుల్, నిమ్న వరద అంటే నదీ మట్టం హెచ్చరిక స్థాయి ప్రమాద స్థాయికి మధ్య ప్రవహిస్తున్నప్పుడు ఉండేది. అంటే నదీ తీర ప్రాంతాలను అప్రమత్తం చేయడానికి సాధారణం కంటే ఎక్కువ ప్రవహించినప్పుడు హెచ్చరికను జారీ చేయడానికి అవకాశం ఉన్నదాన్ని నిమ్న వరద అని పిలుస్తాం. మధ్యస్థ వరద, నీటి మట్టం ప్రమాద స్థాయి దాటి అత్యధికంగా 50 మీటర్స్ 0.50 మీటర్లకు దిగువ ఉన్నప్పుడు ఈ మధ్యస్థంగా ఉన్నట్లు ప్రకటించడం జరుగుతుంది. అధిక వరద దశ, నదీ మట్టం నీటి మట్టం అత్యధిక వరద అంటే ముఖ్యంగా 0.5 మీటర్ల లోపు ఉన్నప్పుడు దాన్ని అధిక వరద దశ
అని పిలవడం జరుగుతుంది. అసాధారణ వరద, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా నది నీటి మట్టం పెరిగినప్పుడు దీన్ని అసాధారణ వరదలుగా చెప్పడం జరుగుతుంది. వరదలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ వారు ఈ వరదల సమాచారాన్ని 24/7 పద్ధతిలో హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. నేషనల్ ఫ్లడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ను 1954లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి భారతదేశంలో అత్యధికంగా వరదలు సంభవించడానికి అవకాశం ఉన్న ప్రాంతాలు ముఖ్యంగా బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతం, గంగా నది పరివాహక ప్రాంతం, ఇటుపోతే సింధు దాని ఉపనదుల పరివాహక ప్రాంతం, ఇక్కడ ఇచ్చినట్లయితే పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ కోస్టల్ ఏరియా మరియు కేరళ ప్రాంతాలు అత్యధికంగా వరద ముంపును కలిగి ఉన్నవి. కేరళ రాష్ట్రం అనేది సముద్ర మట్టానికి తక్కువ ఎత్తులో ఉంటుంది. కేరళ రాష్ట్రంలో సముద్ర మట్టానికి తక్కువ లోతులో ఉన్న అనేక ప్రాంతాలు ఉన్నవి. వరదలు ఎక్కడ సంభవిస్తాయి అంచనా వేయడం కొరకు రాష్ట్రీయ బార్ ఆయోగ్ 1980లో వేసిన అంచనాల ప్రకారం భారత భూభాగంలో 12% లేదా 40 మిలియన్ల హెక్టార్లు వరద ముంపు కలిగి ఉంది. అయితే ప్రస్తుతం అంచనాల ప్రకారం దేశం మొత్తం 39 జిల్లాలు తీవ్ర వరద ముంపు కలిగి ఉన్న జిల్లాలుగా ప్రకటించడం జరిగింది. అత్యధిక శాతం వరదలకు ప్రభావితమయ్యే ప్రాంతాలు మరియు వరద వైపరీత్యాన్ని అధ్యయనం చేయడానికి భారతదేశాన్ని 4 ప్రాంతాలుగా విభజించడం జరిగింది. ఒకటి బ్రహ్మపుత్ర దాని ఉపనదుల పరివాహక ప్రాంతం ఈశాన్య రాష్ట్రంలో, గంగా దాని ఉపనదుల పరివాహక ప్రాంతం ఉత్తర భారతదేశంలో, వాయువ నది పరివాహక ప్రాంతం ముఖ్యంగా సింధు దాని ఉపనదుల పరివాహక ప్రాంతం, మధ్య భారతదేశం మరియు దక్కన్ ప్రాంతంగా 4 భాగాలుగా విభజించడం జరిగింది. వీటితో పాటు అండమాన్ నికోబార్ దీవులు మరియు లక్షద్వీపుల్లో వరద ముప్పు ఉంది. సాధారణంగా కోస్తా ప్రాంతాల్లో వరదల ప్రభావం ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇది భారతదేశానికి సంబంధించిన నేషనల్ ఫ్లడ్ జోన్, వరదలు సంభవించే అవకాశం ఉన్న ప్రాంతం. ఇది ముఖ్యంగా తూర్పు తీర ప్రాంతం, బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతం, గంగా దాని ఉపనదుల పరివాహక ప్రాంతం, ఇక్కడ సింధు దాని ఉపనది పరివాహక ప్రాంతం. ఇవి సాధారణంగా ఫ్లడ్స్ జోన్కు సంబంధించినవి. వరదలు ఉపశమన చర్యలు, వరదల సమయాల్లో హెచ్చరికలను సమాచారం చేసే విధానాలు తీసుకుంటే, ఒకటి ప్రభుత్వ ఛానళ్లలో అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీవీ ఛానళ్లలో ప్రచారం చేసి ప్రజలను అప్రమత్తత చేయడం, అధిక ప్రాధాన్యత ఉన్న టెలిగ్రామ్లు, టెలిఫోన్లు ద్వారా సమాచారాన్ని చేయడం, మరియు దూరదర్శన్ మరియు స్థానిక కేబుల్ల ద్వారా సమాచారాన్ని చేరవేసి ప్రజలను అప్రమత్తత చేయడం వల్ల వరద ముంపు కొంతవరకు అంటే నష్ట నివారణని చేపట్టవచ్చు. ఆకాశవాణి, రేడియోల్లో ప్రచారం చేయడం, పత్రికల్లో ప్రకటనల ద్వారా
ప్రచారం చేయడం, శాటిలైట్ ఆధారిత విపత్తు నిర్వహణ హెచ్చరిక వ్యవస్థల ద్వారా ప్రచారం చేయడం మరియు ఫ్యాక్స్ టెలిఫోన్ల ద్వారా కూడా ప్రజలను వరదలకు సంబంధించిన హెచ్చరికలను జారీ చేసి అప్రమత్తత చేయడం అనేది వీటి యొక్క ప్రధాన ఉద్దేశం. భారతదేశంలో వరద నివారణకు సంబంధించి పంచవర్ష ప్రణాళికల్లోనే ప్రారంభం కావడం జరిగింది. బిఫోర్ ఇండిపెండెన్స్ భారతదేశంలో ఒక ప్రణాళిక వ్యవస్థ అనేది లేదు, సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ లేదు. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత 1950లో ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేసి భారతదేశాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి, ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఏ విధంగా ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి అనే ఉద్దేశంతో ప్రణాళికలను చేపట్టడం జరిగింది. ఆ విధంగా మొదటి పంచవర్ష ప్రణాళిక 1951 నుంచి 55 వరకు కొనసాగింది. ఈ ప్రణాళికలో భారతదేశంలో మౌలిక వసతులతో పాటు వ్యవసాయ రంగానికి ప్రధానంగా కేటాయించడం జరిగింది. ఇంతవరకు ఉన్న ప్రణాళికల్లో 100% అత్యంత విజయవంతమైన ప్రణాళిక మొదటి పంచవర్ష ప్రణాళిక. ఈ ప్రణాళికలో భాగంగానే 1954లో జాతీయ వరదల నియంత్రణ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అంటే వరదలు సంభవించడానికి వరదలను ఏ విధంగానూ ఆపలేం, ఆపే అవకాశం ఉంటే ఆపొచ్చు. మరి ఇటువంటి విపత్తు సంభవించినప్పుడు ప్రజల్లో నష్ట నివారణ చర్యలను చేపట్టాలి. ఒకటి, ప్రజలు తలదాచుకోవడానికి సురక్షితమైన షెల్టర్లను ఏర్పాటు చేసి అందులో చేరవేయడం, తీసుకెళ్ళడం, వాళ్ళను సురక్షితంగా ఉంచడం. ఇక ఈ వరదల సమయంలో సురక్షితమైన కిట్లను ప్రజలకు అందుబాటులో తేవడం. ముఖ్యంగా వరదల సమయాల్లో పాము కాటు, డయేరియాకు సంబంధించిన అవసరమైన అదనపు మందులతో పాటు ప్రథమ చికిత్స కిట్ను ఉంచడం. అంటే వరదలు సంభవించినప్పుడు అనేక రకాల విషపూరిత పాములు బయటకు రావడం జరుగుతుంది, ప్రజలకు కాటు వేయడం జరుగుతుంది. నీటి నిల్వ ఉంచడం వల్ల అనేక రకాల వ్యాధులు రావడం జరుగుతూ ఉంటుంది. వస్తువులను కట్టి ఉంచడానికి బలమైన తాళ్లను అందుబాటులో ఉంచడం, రేడియోలు అంటే సమాచారాన్ని తెలుసుకోవడానికి టార్చ్ లైట్లు, అదనపు బ్యాటరీలను అందుబాటులో ఉంచడం. మరియు వరదల సమయాల్లో నీరు తాగడానికి అందుబాటులో ఉండదు కాబట్టి మంచినీరు, డ్రై ఫ్రూట్స్, ఉప్పు, చక్కెర, కిరోసిన్, క్యాండిల్స్ లాంటివి, అగ్గిపెట్టెలను అందుబాటులో ఉంచడం. అంటే వరదలు సంభవించినప్పుడు ప్రజలు రక్షించడానికి వారిని కొరకు ఈ రకమైన కిట్లను ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఇంకోటి, అనేక రకాల విలువైన వస్తువులు ఉంటాయి, డాక్యుమెంట్స్ కావచ్చు, ఆస్తికి సంబంధించిన పత్రాలు కావచ్చు, విద్య సంబంధించిన పత్రాలు కావచ్చు, దాచుకోవడానికి విలువైన వస్తువులను దాచుకోవడానికి వాటర్ ప్రూఫ్ బ్యాగులను ఏర్పాటు చేయడం. మరియు పాముల నుండి రక్షించుకోవడానికి వెదురు కర్రలను అందుబాటులో ఉంచడం. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్లయితే పరిసర ప్రాంతాల కంటే ఎత్తైన ప్రాంతాలను గుర్తించాలి. సపోజ్ ఒక నదీ పరివాహక ప్రాంతం వాగున్నట్లయితే ఎత్తైన ప్రాంతంలో ఇటువంటి షెల్టర్లను ఏర్పాటు చేయడం వల్ల వరదల నుండి పశువులను కూడా కాపాడుకోవచ్చు. వరద హెచ్చరిక వచ్చినప్పుడు వరద హెచ్చరికల కొరకు ఇతర వార్తల కోసం రేడియో, టీవీలు చూడడం, అధికారులు ఇచ్చే వరద హెచ్చరికలను వేచి ఉండడం.
చాలామంది ప్రజలు ఉంటారు, వచ్చినాక చూద్దాంలే, వచ్చినాక పోదాంలే, వరద వచ్చినప్పుడు ఏం చూసేది ఏముండదు, కొట్టుకపోవడం తప్ప. అందుకనే వచ్చే హెచ్చరికలను ముందస్తు తెలుసుకొని సురక్షిత ప్రాంతాలకు తరలిపోవడం అనేది ఉత్తమంగా చెప్పవచ్చు. ఇక డ్రై ఫ్రూట్స్, తాగునీరు, వెచ్చదాన్ని ఇచ్చే దుస్తువులను సిద్ధంగా ఉంచడం. గ్రామీణ ప్రాంతాల్లో ఎడ్ల బండ్లు, వ్యవసాయ సామాగ్రి, పెంపుడు జంతువులను సురక్షిత ప్రదేశాలకు లేదా ఎత్తైన ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలి. వరదలు వచ్చినప్పుడు ఏం చేయాలి? ముఖ్యంగా ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం కొరకు మరగబెట్టిన నీరు తాగాలి. ఆహార పదార్థాలను కప్పి ఉంచాలి. అతిగా తినకూడదు. డయేరియా వచ్చినచో పాలు లేని టీ అంటే డికాషన్, గంజి, కొబ్బరి నీళ్ళు మొదలైన వాటిని మాత్రమే మనం వాడాలి. పిల్లలను ఖాళీ కడుపుతో ఉంచరాదు. పరిసర ప్రాంతాల్లో ఇన్ఫెక్షన్లు రాకుండా సున్నం, బ్లీచింగ్ పౌడర్లను చల్లాలి. వరద నీటిలోకి వెళ్ళరాదు. ఒకవేళ అత్యవసరంగా వెళ్ళవలసి వస్తే పాదాలకు అంటే కాళ్ళకు సరి అయిన రక్షణ తీసుకొని ఒక కర్ర సహాయంతో వెళ్ళాలి. వరద నీటిలో తడిసిన ఆహార పదార్థాలను తినరాదు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కుళాయి నీటిని తాగే ముందు మరగబెట్టుకోవాలి. నీటిని శుద్ధి చేయడానికి అలోజన్ ట్యాబ్లెట్లను ఉపయోగించాలి. ఇటువంటి గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక ఆరోగ్య కార్యకర్తల వద్ద లభిస్తాయి. ముఖ్యంగా వరదలు వచ్చినప్పుడు పాముల నుంచి జాగ్రత్తగా ఉండాలి. వరదల సమయంలో పాములు కాటు వేయడం సహజంగా ఉంటుంది. ఇక అత్యవసరమైన కిట్లో వరదలు సంభవించినప్పుడు అనేక రకాల వస్తువులను మనం అందుబాటులో ఉంచుకున్నట్లయితే మనం సురక్షితంగా ఉండవచ్చు. వరదలు అనేటివి అనాది కాలం నుంచి ప్రజలతో ఈ విపత్తులు అనేటివి సహజీవనం చేయడం జరుగుతుంది. వరదలు ఎవ్రీ ఇయరు మరలా రావడం జరుగుతుంది. వరదల వల్ల తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వరద నివారణ చేపట్టవచ్చు. ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని నివారించవచ్చు. ఈ విధంగా తరచుగా సంభవించే వాటిలో సునామీలు, భూకంపాలు, తుఫాన్లు, వరదలు అనేటివి ప్రజలను విపరీతంగా నష్టానికి గురి చేయడం జరుగుతుంది. వరదలు వచ్చే ముందస్తు ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి వీటి వల్ల ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని నివారించుకోవచ్చు. ముఖ్యంగా కొన్ని విపత్తులు ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా రావడం జరుగుతుంది. అటువంటి విపత్తులు సంభవించిన తర్వాత ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని నివారించడానికి తగు చర్యలను అత్యవసరంగా తీసుకోవాలి. కొన్ని విపత్తులు సంభవించేది మనకు ముందే ఏర్పడుతుంది. సపోజ్ తుఫాన్లు ఏర్పడడానికి 2 లేదా 3 రోజుల సమయం పడుతుంది. వాటికి ముందస్తు చర్యలు తీసుకోవాలి. విపత్తు నిర్వహణలో భాగంగా మనం ఈ విషయాల గురించి చర్చించడం జరిగింది.